సార్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు జగన్ని పులివెందుల్లో డిస్క్వాలిఫై చేసి మళ్ళీ ఎన్నికలు పెడతాను అని అంటున్నారు సార్. ఇది ఎలా సాధ్యం అవుతుంది? అంటే యాక్చువల్లీ రఘురామకృష్ణరాజుది జగన్ది చూస్తే టామ్ అండ్ జెర్రీ అని చెప్పొచ్చు. సో అలా చూస్తే కనుక అసలు ఇది ఎలా సాధ్యం ఆయన అన్న వ్యాఖ్యలకి? రఘురామకృష్ణరాజుకి నెంబర్ 1 ఎనిమి నెంబర్ 1 అంటారు కదా. ఎనిమి నెంబర్ 1 ఎవరన్నా ఉన్నారంటే అది జగన్. జగన్కి కూడా ఎనిమి నెంబర్ 1 అని చెప్పలేం, కానీ బాగా ఇబ్బంది పెట్టిన వాళ్ళలో టాప్ లిస్ట్లో ఈయన ఉంటాడు. ఎందుకంటే జగన్ ఎవరు కూడా ఇప్పటి వరకు అలాగా రోజు అతన్ని కెలికి అతని మీద అంత ఘోరంగా మాట్లాడి చేసింది ఎవరు లేరు. రఘురామకృష్ణరాజు మరి ఏమైంది అనేది ఇప్పటికి కూడా ఎవరు తెలియదు. వాళ్ళిద్దరి మధ్య ఏం కూడా నిజానికి ఇతనికి సీట్ ఇప్పించింది జగనే కదా, జగన్ ఇస్తేనే కదా ఎంపీ అయ్యాడు. మరి వాళ్ళిద్దరికి ఏం జరిగింది? రఘురామకృష్ణరాజు ఏమైనా ఆశిస్తే జగన్ చేయలేదా, లేకపోతే జగన్ ఏమైనా అవమానించాడా, ఏం తెలియదు. మొత్తానికి అలా అయిపోయిన సిచ్యువేషన్. దాని తర్వాత అది తెలుగుదేశానికి ఉపయోగపడింది కాబట్టి చంద్రబాబు అంటే ఆయన కోరుకున్న ఎంపీ సీట్ అయితే చంద్రబాబు ఇప్పించలేకపోయాడు, బీజేపీ నుంచి తాను ఇవ్వలేకపోయాడు. ఆయన బీజేపీలో చేరడానికి అన్నిటికీ రెడీగా ఉన్నాడు. ఇప్పుడు ఏంటంటే రఘురామకృష్ణరాజు వాల్యూ లేదు, విలువలు లేవు, వాల్యూస్ లేవు అనేవాళ్ళు ఎవరికి లేవు. రాజకీయాల్లో వాల్యూస్ ఎవరికి ఉన్నాయి? వాళ్ళ పదవి ఇంపార్టెంట్. అందుకని ఆయన బీజేపీ అయినా, వైసీపీ అయినా, తెలుగుదేశం అయినా, జనసేన అయినా రఘురామకృష్ణరాజు తేడా లేదు. ఆయనకి కావాల్సిన అది ఎంపీ. అది జరిగితే ఏ పార్టీలో అయినా పోవడానికి ఆయన రెడీగా ఉన్నాడు. కానీ ఆయనకి ఫైనల్గా అది దొరకలేదు, ఎమ్మెల్యేగా ఇచ్చాడు. తర్వాత స్పీకర్ కోరుకున్నాడు ఆయన ఫస్ట్ నుంచి కూడా. స్పీకర్ ఇవ్వలేదు. దాంతో మంత్రి పదవి ఇస్తాడేమో క్షత్రియ కోటాలో అనుకున్నారు, మంత్రి పదవి వేయలేదు. చివరికి డిప్యూటీ స్పీకర్, అది కూడా ఏమీ బ్యాడ్ ఏం కాదు, మంచిగానే ఇచ్చారు. అయితే రఘురామకృష్ణరాజుకి ఏదో ఒక గ్రీవియన్స్ అంటారు కదా, ఏదో ఒక కోరిక ఉండనే ఉంటుంది. అన్నీ తీర్చడం చంద్రబాబు కష్టం. ఆయనకేందంటే పదవి ఇచ్చాడు మంచిగా, ఓకే, కానీ నా శత్రువు మీద నేను పగ తీర్చుకోవాలి కదా, ఇప్పుడు అధికారం మంది కదా, ఉండి కూడా నేను తీర్చుకోకపోతే ఎలాగని ఆయన మీద కేసు పెట్టాడు, జగన్ మీద టార్చర్ వ్యవహారాలు. సరే, అది కూడా బాగానే ఉంది, దానికి కూడా చంద్రబాబు సహకరించాడు. కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ A1 A2ని ఇప్పటివరకు A3 ముగ్గురిని అరెస్ట్ చేయలే. సునీల్ కుమార్, పివి సునీల్ కుమార్ ఆయన A1, తర్వాత PSR ఆంజనేయులు ఇంటెలిజెన్స్ SIB స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీగా ఉండి ఆయన ఆధ్వర్యంలో జరిగింది, ఆయన అరెస్ట్ చేయలే. జగన్ A3 ముగ్గురిని అరెస్ట్ చేయలే ఆ కేసులో. మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళు బెయిల్ తెచ్చుకున్నారు. ప్రభావత్ అని అక్కడ గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆమె రాంగ్ సర్టిఫికేట్ ఇచ్చిందని, ఈయనకి దెబ్బలు తగిలితే కూడా తగలలేదని ఇచ్చిందని ఆమె మీద కూడా పెట్టాడు. ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సుప్రీంకోర్టు 4 వారాలు పెండింగ్లో పెట్టింది, ఆమెను అరెస్ట్ చేయొద్దని చెప్పింది. అలాగా దాంట్లో ఎవరు తులసి అని ఒక ప్రైవేట్, తులసి కుమార్ అతని పేరు, ఇతను గుండెల మీద తొక్కాడు అని ఆరోపించారు. అతను అయితే అరెస్ట్ చేశారు. అతను కూడా తెలుగుదేశంలో వెనిగండ్ల రాము గుడివాడ ఎమ్మెల్యేకి రైట్ హ్యాండ్, ఆత్మ అంటారు. అతనేం పార్టీ సస్పెండ్ చేయాలి, అదొక గ్రీవెన్స్ ఉంది. అలాగే వాళ్ళని సునీల్ కుమార్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది కూడా రఘురామకృష్ణరాజుకు ఉంది. కాకపోతే చంద్రబాబుకు ఉండే ప్రయారిటీస్ చంద్రబాబుకు ఉంటాయి. అంటే రఘురామకృష్ణరాజు రివెంజ్ని చంద్రబాబు రివెంజ్గా భావించలేడు కదా. ఆయన రివెంజ్లే ఆయన తీర్చుకోలేకుండా ఉన్నాడు. ఆయన సొంత కొడుకునే డిప్యూటీ సీఎం చేసుకోలేని పరిస్థితి చంద్రబాబు. మనం అనుకుంటాం సీఎం అంటే ఆయన ఏమనుకుంటాం, సీఎంలైనా పిఎంలైనా వాళ్ళ లిమిటేషన్స్ వాళ్ళకు ఉంటాయి. అనేక విషయాలలో వాళ్ళకి కొన్నిట్లో ఫ్రీడమ్ ఉంటుంది, కొన్నిట్లో ఉండదు. మోడీ ఇప్పుడు ట్రంప్తో పెట్టుకున్నప్పుడు మోడీకి ఫ్రీడమ్ ఉండదు. మొన్న పంపించాడు, దాన్ని ఏమంటారు, డంపింగ్ అంటాం. సైనిక విమానంలో 200-300 మందిని ఒకే టాయిలెట్ ఉంది, తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. ఒక పశువుల్లాగా మనం బర్రెల్ని వ్యాన్లో తీసుకెళ్ళి దించినట్టు దించారు. మోడీ ఏమన్నా చేయడానికి ఉందా? మూసుకొని ఉన్నాడు. ఆయనే కదా చాలామంది, చైనా ఏం చేస్తుంది, మెక్సికో, కెనడాలే సరెండర్ అయిపోయినాయి ట్రంప్కి. అలాగా ఒక్కోసారి చిన్నగెత్తు పెద్ద గీతలాగా మనం వేరే వాళ్ళ దగ్గర మనం పెద్ద రౌడీలాగా ఉండొచ్చు, ఇంకోటి దగ్గర అనుకోకుండా ఉండాల్సి వస్తుంది. సో కాబట్టి చంద్రబాబు కూడా ఇవన్నీ ఆలోచించుకొని కొంత మెల్లగా మూవ్ అవుతున్నాడు. కానీ ఇప్పుడు ఈయన కొత్తగా ఈయనకి వేరే ఒక ఆప్షన్ కనబడింది రఘురామకృష్ణ, జగన్ మీద ప్రతీకారం తీసి. అదేంటంటే జగన్ అసెంబ్లీకి రావడం లేదు కాబట్టి, జగన్ కానీ నెక్స్ట్ ఇప్పుడు రాకపోతే జగన్ని నేను డిస్క్వాలిఫై చేసేస్తా, ఎమ్మెల్యేగా చేసేసి పులివెందుల్లో ఎన్నికలు పెడతా అంటున్నాడు. ఒకవేళ వరస్ట్ అంటే ఎన్నికలు పెడితే ఏమవుతుంది, జగన్ గెలుస్తాడు ఖచ్చితంగా. కాకపోతే మెజార్టీ దొరుకుతుందా లేదనే అది కూడా మంచిదే. రేపొద్దున జగన్కి అక్కడ మెజార్టీ వచ్చిందనుకో, అది మళ్ళీ చంద్రబాబుకి ఇబ్బంది. కాబట్టి చంద్రబాబు దీన్ని ఒప్పుకుంటాడా? నాకు తెలిసి ఒప్పుకోడు.
ఎందుకంటే చంద్రబాబుకి ఇప్పుడు పులివెందుల్లో ఎన్నికలు పెట్టి జగన్ డిస్క్వాలిఫై చేసి చేయడం వల్ల చంద్రబాబుకి వచ్చే మైలేజ్ ఏముంది? అదే ఆయనకైతే అది ఆనందం కావచ్చు. నేను వదలట్లేదు, నేను పదవిలో ఉన్నా లేకపోయినా నిన్ను ఇబ్బంది పెడుతున్నానని రఘురామకృష్ణరాజుకి అది గేమ్ లాగా సరదాగా ఉండొచ్చు. కానీ చంద్రబాబుకు ఉండదు కదా. నేను ఇందాక చెప్పినట్టు ఆయన రివెంజ్ని చంద్రబాబు తన రివెంజ్గా ఎందుకు భావిస్తాడు? తన రివెంజ్నే తను తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడని చెప్పాను కదా. కాబట్టి చంద్రబాబు ఇది చేస్తాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ దీని మీద చర్చ జరుగుతుంది, పాజిబుల్లా కాదా అని. పాజిబుల్లా కాదనే దానికి కూడా ఏకాభిప్రాయం లేదు కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్లలో దీని పట్ల. ఎందుకంటే జగన్ ఎందుకు అసెంబ్లీకి వెళ్ళలేదు అనేది జగన్ వైపు నుంచి ఏం చెప్తున్నాడంటే, మేము అసెంబ్లీకి వెళ్తే మమ్మల్ని 11 మందే ఉన్నాం కాబట్టి అవమానిస్తారు, నాకు మైక్ ఇయ్యడు, మైక్ ఇచ్చినప్పుడు నేను అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్టే ఇస్తారు, దాంతో నేను సమస్యలను చెప్పలేను కాబట్టి నేను ఎందుకు పోయి అవమానాలకు గురి బయటకు రావాలి, అదేదో నేను ప్రజల్లో ఉంటూ ప్రజా ఉద్యమాలు చేస్తాను అనేది జగన్ వెర్షన్. మామూలుగా ఏంటంటే లాజికల్గా కరెక్టే కదా చంద్రబాబు కూడా గతంలో ఇదే కదా చేశాడు, అవమానాలు జరుగుతున్నాయి, చంద్రబాబు కూడా ఒక ప్రతిజ్ఞ చేసి నేను సీఎంగానే అడుగు పెడతా అసెంబ్లీని వెళ్ళిపోయాడు. అంతకుముందు జగన్ కూడా అదే చేశాడు, జగన్ అసెంబ్లీని బాయ్కట్ చేసి పాదయాత్రకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా జగన్ చేయడం తప్పేం కాదు కదా అన్నది చాలామందికి అనిపిస్తుంది. దాంతో జగన్ ఏం చేస్తున్నాడు, అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకి కూడా వెళ్ళాడు, కోర్టులో పెండింగ్ ఉంది. ఇట్లాంటి కాంటెక్స్ట్లో వీళ్ళు చెప్పేది ఏమంటే 10% కూడా సీట్లు తెచ్చుకోలేని జగన్ ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాము అనేది వీళ్ళు చెప్పేది. అలాంటి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఢిల్లీలో ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి ప్రతిపక్ష హోదా అసెంబ్లీలో ఇచ్చారు, వాళ్ళకి అప్పుడు కూడా 10% కూడా లేదు, 8 సీట్లు ఎంతో వచ్చాయి, ఇచ్చారు అక్కడ. సో అలాగా కొన్ని చోట్ల ఇచ్చిన సందర్భాలు లేవని కాదు, ఉన్నాయి. కానీ అది రాజ్యాంగ ప్రకారం ఇవ్వాలా లేదా అనేది కోర్టు తేలాలి కాబట్టి మనం చెప్పలేము. అయితే జగన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి అంటే ఒక మామూలు కామన్ సిటిజన్గా నా అభిప్రాయం ఏంటంటే, జగన్ అసెంబ్లీకి ఖచ్చితంగా వెళ్ళాలి. అవమానాలు చేస్తే నువ్వు కూడా చేసావు కదా, నువ్వు చంద్రబాబును అవమానించావు, నువ్వు అందరిని అవమానించావు కదా, నీ పార్టీలో ఉండే వాళ్ళందరూ 23 మంది ఉన్న చంద్రబాబు పార్టీలో నలుగురిని లాగేసుకొని 23 మందిలో 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు చంద్రబాబుని ఆయన ఎవరు అచ్చెన్నాయుడిని వీళ్ళందరినీ భయంకరంగా అవమానించారు కదా. చివరికి చంద్రబాబు భువనేశ్వర్ని కూడా లాగి అసెంబ్లీలకు చర్చలు పెట్టారు కదా. మరి ఇప్పుడు నువ్వు చేసింది అప్పుడు రైట్ అయితే ఇప్పుడు వాళ్ళు చేసేది రైటే కదా. కాబట్టి జగన్ ఏం చేయాలి, ఇప్పుడు వెళ్ళాలి, మాట్లాడాలి, అవమానిస్తే అవమానాలకు గురవ్వాలి, గందరగోళం చేస్తే గందరగోళానికి గురవ్వాలి. అప్పుడు ప్రజల్లోకి వచ్చి చూడండి, నేను ప్రజల సమస్యలు లేవనెత్తడానికి వెళ్ళాను, అవమానాలకు కూడా సిద్ధమై వెళ్ళాను, కానీ వాళ్ళు నన్ను ప్రజల సమస్యలు చర్చించనీయకుండా ఇలా చేస్తున్నారు అని అప్పుడు జనంలోకి వెళ్తే ఒక లాజికల్గా ఉంటుంది. కానీ జగన్ ఆ పని చేయట్లేదు. మేబీ భయపడుతున్నాడా, నాకు అవమానాలు జరుగుతాయని తెలియదు. ఎందుకంటే తను చేశాడు కాబట్టి తనకి భయం ఉంటుంది. ఇప్పుడు తను ఎక్కువ చేశాడు, వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు కదా. నువ్వు 23 మంది ఉన్నప్పుడే ఇలా చేస్తే 11 మంది ఉంటే వాళ్ళు ఎందుకు చేయరు? దానికి మళ్ళీ వీళ్ళే మమ్మల్ని అప్పుడు 67 మంది ఉన్నప్పుడు చేశారు కదా. ఇవైతే ఇందాక చెప్పినట్టు వేరే వీడియోలో విశేష సర్కిల్, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మమ్మల్ని వేధిస్తే మేము మళ్ళీ అధికారంలోకి వచ్చినాక వాళ్ళని వేధిస్తాం అనే ఒక ఇది పనికిమాలిన ఆర్గ్యుమెంట్ ఎవరు చేసినా కూడా అది జగన్ చేస్తున్నాడు. జగన్ వెళ్ళాలి, ఖచ్చితంగా అది చెయ్యాలి. నీకు వాళ్ళు ఇస్తారా లేదా, నువ్వు కోర్టులో వెళ్ళింది కోర్టుకు మంచిదే, కానీ ఈ లోపల వెళ్ళాలి. ప్రజా కోర్టు, కోర్టు 2 ఉంటాయి ఇక్కడ. ప్రజా కోర్టులో అసెంబ్లీకి ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్తా, 1 మినిట్ ఇస్తే 1 మినిట్లో ఏమి కుదిరితే అదే సమస్యలు చెప్తాను. నువ్వు 10 చెప్పాలనుకున్నావు, 10 గంటల సేపు మాట్లాడాలనుకున్నావు, ఆ ఒక్క లేవనెత్తు, ఒక ప్రశ్నే మాట్లాడు, బయటకు వచ్చి మాట్లాడు డీటెయిల్గా. అది ఎందుకు మరి జగన్ చేయట్లేదు అనేది అర్థం కావట్లేదు, అది చేయట్లేదు. ఇక రెండోది, జగన్ని డిస్క్వాలిఫై చేయొచ్చా, అసెంబ్లీ రూల్స్ ఏం చెప్తున్నాయి అనే దగ్గర నేనైతే ఎక్స్పర్ట్ కాదు, కానీ కొంత ఎక్స్పర్ట్లు చెప్పిన అభిప్రాయం నేను చూశాను. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆర్టికల్ 190 ప్రకారం, మన రాజ్యాంగంలో ఆర్టికల్ 190 ప్రకారం ఎప్పుడు ఒక ప్రజాప్రతినిధిని డిస్క్వాలిఫై చేస్తారంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లాభదాయకమైన పదవిలో ఉంటే డిస్క్వాలిఫై చేస్తారు. అంటే ఇప్పుడు జగన్ ఇంకేదో గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటూ, పోలీస్ ఆఫీసర్గా ఉంటూ, అక్కడ ఎమ్మెల్యేగా ఉంటే అప్పుడు డిస్క్వాలిఫై అవుతారు. రెండవది, మానసిక పరిస్థితి సరిలేదని కోర్టు తేల్చినప్పుడు అప్పుడు కూడా ఇతను ఫిట్ కాదని తేలుస్తారు. అట్లాగే
ఇన్సాల్వెన్సీ పిటిషన్, ఐపీ పెట్టేశారు అంటారు. ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్, దివాలా తీసినప్పుడు ఆర్థికంగా అప్పులైపోయి అలాంటప్పుడు కూడా పెట్టచ్చు. ఇతర దేశాల పౌరసత్వం ఉన్నప్పుడు, ఈ దేశంలో ఉంటూ వేరే దేశం పౌరసత్వం ఉంటే కూడా చేయొచ్చు. అయితే ఇదంతా కూడా గవర్నర్ చేయాలి, ఎన్నికల కమిషన్తో చర్చించి గవర్నర్ చేయాలి అనేది ఒక ఆదన ఉంది. అట్లాగే ఫిరాయింపుల చట్టం, నిరోధక చట్టం ఉంది. ఒక దగ్గర గెలిచి ఇంకో దగ్గరికి జాయిన్ అయితే ఆ 10th షెడ్యూల్ ప్రకారం ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం డిస్క్వాలిఫై చేయొచ్చని. ఇప్పుడు ఇక్కడ 10 మంది వెళ్ళారు కదా బీఆర్ఎస్ నుంచి, దీని మీద సుప్రీంకోర్టు ఇప్పుడు స్పీకర్కి నోటీసులు ఇచ్చింది. స్పీకర్ మాట్లాడాలి. మామూలుగా అయితే పార్లమెంట్లో ఈ రూల్ ఉందని చెప్తున్నారు. ఈయన ఏం చెప్తున్నానంటే రఘురామకృష్ణరాజు, 60 రోజుల పాటు ఏ ఎమ్మెల్యే అయినా వితౌట్ ప్రియర్ నోటీసు, అంటే నాకు లీవ్ పెడుతున్నానో పర్మిషన్ తీసుకోకుండా 60 రోజుల పాటు కానీ అటెండ్ అవ్వకపోతే డిస్క్వాలిఫై చేయొచ్చని రఘురామకృష్ణరాజు చెప్తున్నాడు. కానీ అది పార్లమెంట్కి మాత్రమే అప్లై అవుతుంది తప్ప అసెంబ్లీలకు అప్లై కాదు. ఈయన పార్లమెంట్లో ఉన్నాడు కాబట్టి ఎంపీగా అదే ఇక్కడ అవుతుందని ఆయన నమ్ముతున్నట్టున్నాడు. అది అవ్వదని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనా ఇంత వరస్ట్గా ఒకవేళ ఎంత దూరం వెళ్తారని నేనైతే అనుకోలేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు అనుకుంటే జరగదు, చంద్రబాబు అనుకోవాలి. ఎందుకంటే స్పీకర్ చేయాలంటే స్పీకరు చంద్రబాబు మాట వింటాడు, కానీ స్పీకర్ స్వయం నిర్ణయాలు తీసుకోవాలి. చంద్రబాబు పెట్టినోడే కదా స్పీకరు. కాబట్టి అయ్యన్న పాత్రుడు చంద్రబాబుని ధిక్కరించి అయితే నిర్ణయం తీసుకోడు. చంద్రబాబు జగన్ని డిస్క్వాలిఫై చేసి ఎన్నికలు పెట్టే జోలికి వెళ్ళడని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే జగన్కే మంచిదని కూడా నేను అనుకుంటున్నాను. జగన్కి ఇంకొక అవకాశం ప్రూవ్ చేసి ఒకడానికి, చూడు ప్రజా వ్యతిరేకత వచ్చింది, నాకు బంపర్ మెజార్టీ వచ్చిందని కూడా జగన్ రేపు చెప్పుకునే అవకాశం ఉంది. జగన్కి ఇప్పుడు ఇది ఒక ఛాన్స్. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు పథకాలను అమలు చేయలేదు, నేను